హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చెప్పబోయే జాబ్స్ హెల్త్ కౌన్సిలర్స్గా మీరు పని చేయాలి. కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అంటే హెల్త్ కౌన్సిలర్స్గా పని చేయాలి. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు తెలుసా? మీ సొంత మండలంలో కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఇది మన తెలుగు స్టేట్స్లోనే పోస్టింగు. తెలుగు వచ్చి ఉండాలి. ఇటువంటి కౌన్సిలర్ జాబ్ చేయడానికి అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది జాబ్స్ని. ఈ జాబ్స్ ఎక్కడ పడ్డాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ తెలుగు స్టేట్స్లోనే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు. వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఎలా అప్లై చేయాలో, నేను ఎలా అప్లై చేస్తున్నానో మీరు అలా అప్లై చేయండి. అప్పుడే మీకు యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుండండి, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే మన ఛానల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మేమైతే మరిన్ని వీడియోస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. అలాగే దీనికి లాస్ట్ డేట్ 20th ఏప్రిల్ 2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లోపల అప్లై చేసుకోవాలి. అలాగే 103 వేకెన్సీస్ ఉన్నాయి. 26 మండలాలు ఉన్నాయి కదా, వేరియస్ అక్రాస్. ఆ 26 మండలాల్లో మీకు పోస్టింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు ఈ హెల్త్ కౌన్సిలర్ జాబ్స్గా పనిచేయడానికి. సో అన్ని డీటెయిల్స్ చివరి వరకు చూద్దాము. అండ్ ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ మీకు ఒక్కసారి చూపిస్తున్నాను. ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు క్విక్గా చూడండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి. వాటిని కూడా చెక్ చేసుకోండి. ఇలా వెంటనే ఇంపార్టెంట్ అప్డేట్స్ షార్ట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటాము. అండ్ పోస్టుల ద్వారా ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయనుకోండి, ఇట్లా కమ్యూనిటీ పోస్టులు కానీ, పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ కానీ ఇలా ఉంటాయంటే నేనైతే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు ఇవి కూడా. అండ్ ఇప్పుడైతే వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. ఇదైతే చూడండి, మీరు మెంటల్ హెల్త్ కౌన్సిల్గా పనిచేయడానికి 26 డిస్ట్రిక్ట్స్లో పనిచేయాలి కదా. సో ఆ 26 మండలాల్లో పనిచేయడానికి 30,000 శాలరీ ఇస్తున్నారు. టోటల్ 103 వేకెన్సీస్ అక్రాస్ ద వేరియస్ మండలాస్ ఇన్ 26 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 మండలాల్లో మీకు పోస్టింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు. సో మేబీ తెలంగాణలో కూడా పడవచ్చు ఫ్రెండ్స్. తెలంగాణలో పడినప్పుడు వెంటనే నేను వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో అయితే పడింది, 26 మండలాలకు సంబంధించింది. సో మీకు 30,000 శాలరీ అయితే ఇస్తున్నారు. ఎంఎస్సీ ఇన్ సైకాలజీ, ఎంఏ ఇన్ సైకాలజీ, బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ కంపల్సరీగా చేసి డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో ఉంటే డిజైరబుల్. బట్ మీరు సైకాలజీ రిలేటెడ్ చేసి అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీరు కండక్ట్ 1-on-1 కౌన్సిలింగ్ సెక్షన్స్ విత్ స్టూడెంట్స్, డిస్కస్ ద కెరియర్ ఆస్పిరేషన్, అకాడమిక్ బెటర్స్ అండ్ పర్సనల్ స్ట్రెంగ్స్, వీటి మీద అయితే ఉండాలి. మీకు 30,000 శాలరీ అయితే ఇస్తారు. అది కూడా 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదైతే వచ్చేసి మినిరత్న కంపెనీ అని చెప్పేసి ఒకటి ఉంది ఫ్రెండ్స్. కెరియర్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిల్లో EDCIL అని చెప్పేసి అయితే ఉంది. దాని నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ద వర్క్ ప్లేస్ విల్ బీ అక్రాస్ వేరియస్ 26 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్రూవ్డ్ బై SPD సమగ్ర శిక్ష, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. EDCL అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అయితే వచ్చింది, సమగ్ర శిక్ష నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అത്ര అప్లై చేసుకోండి. మస్ట్ అప్లోడ్ ద డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్, ఫోటోగ్రాఫ్, రెజ్యూము ఓన్లీ ఇన్ PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఎల్స్ ఇన్ కంప్లీట్ అప్లికేషన్ షెల్ బీ, ఒకవేళ ఇవి యాడ్ చేయకపోతే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రిజెక్ట్ చేస్తారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కే వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ పిలుస్తామని చెప్తున్నారు. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వాళ్ళు షార్ట్ లిస్ట్కే పిలుస్తారు. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ కెరియర్ మెంటల్ హెల్త్ కౌన్సిల్ ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇనిషియల్లీ March 31, 2025 వరకు అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి 10 months అయితే ఉంటుంది. March 2026 వరకు అయితే ఉంటుంది. ఎక్స్టెన్షన్ కాంట్రాక్ట్ విల్ బీ సో అపాన్ ద సమగ్ర శిక్ష వాళ్ళకి అవసరమైతే తీసుకుంటారు. ప్రస్తుతానికైతే వీళ్ళు 10 monthsకి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. 20th ఏప్రిల్ 2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రీవియస్లీ అప్లైడ్ ఫర్ దిస్ పొజిషన్ షల్ నాట్ అప్లై. సో ఇదివరకు మీరు అప్లై చేస్తుంటే దీనికి మళ్ళీ అప్లై చేద్దామని చెప్తున్నారు. అప్లికేషన్ లింక్ ఇక్కడ గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. సో నేను ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు.
సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న గూగుల్ ఫామ్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా అయితే రీడైరెక్ట్ అయితే చేస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ టువర్డ్స్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 103 కెరియర్ మెంటల్ హెల్త్ అని చెప్పేసి ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ మీరు గూగుల్, నేను ఆల్రెడీ జీమెయిల్తోనే ఉన్నాను కాబట్టి నా జీమెయిల్కి తీసుకొచ్చేసింది, అందుకే ఓపెన్ అయింది. అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ 20, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ అయితే బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, అడ్రస్కి తీసుకొచ్చింది. మీరు అడ్రస్ అయితే యాడ్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి అడ్రస్ అప్లై చేస్తున్నారో సో అదైతే అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఎంత పర్సెంట్ వచ్చింది, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివారు, మాస్టర్ డిగ్రీ ఎక్కడ చదివారు అన్నీ చేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్కి అయితే తీసుకెళ్తుంది. ఎక్స్పీరియన్స్ తర్వాత బేసిక్ డీటెయిల్స్, అప్లోడింగ్ స్టెప్స్కి అయితే వస్తాయి. మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సీవీని అప్లోడ్ చేయండి. ఇలా అన్ని ఫామ్స్, అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. అంతే అప్లికేషన్ ఫామ్స్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ ఈడీసీఎల్ నుంచి వచ్చిన మెంటల్ హెల్త్ కౌన్సిలర్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. నేను అఫీషియల్ వెబ్సైట్లో నుంచి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నేను ఈ లింక్ ఓపెన్ చేయడం తోటే నాకు వచ్చింది పీడిఎఫ్. సో మీకు ఇప్పుడు ఈ పీడిఎఫ్లో నుంచి చూపించాను ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ కూడా ఇందులోనే ఉంది. సో నేను ఈ పీడిఎఫ్ని డైరెక్ట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను కాబట్టి వెంటనే చూసుకుని అప్లై చేయండి. ఈ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ జాబ్స్కి మిస్ అయితే చేసుకోవద్దు. 103 వేకెన్సీస్ ఉన్నాయి. అక్షరాల శాలరీ 30,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అది కూడా మన తెలుగు డిస్ట్రిక్ట్స్లోనే డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా. సో 26 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోనే పనిచేయాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సైకాలజీ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియచేయండి. తప్పకుండా యూస్ఫుల్ అయితే అవుతుంది వాళ్ళకి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.